సో పర్టికులర్గా ఆ రాజు క్యారెక్టర్కి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? అంటే రాజు క్యారెక్టర్ ఈ మూవీలో రాజు ఒక్కడే కాదు, ఇందులో ఒక 3 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ మొత్తం మీద అయితే సో నాకు ట్రైలర్ చూసినప్పుడు నేను గుర్తుపెట్టుకున్న ఆర్టిస్టులు అందరూ అడుగుతా, పేరు చెప్తా, మీరు వాళ్ళ క్యారెక్టర్ ఇస్తారు. సో బ్రహ్మానందం గారు ఒక మంచి చైల్డ్హుడ్ ఎపిసోడ్ అంతా ఉంటారు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి అండ్ వెరీ క్రూషియల్. సో ప్రియదర్శిని ఫ్రెండ్ క్యారెక్టర్ బేసిక్గా నా క్లాస్మేట్ వెనెల్ కిషోర్ ఫుల్ కామెడీ, 200% కామెడీ. అదే వెనెల్ కిషోర్ చేయిస్తారు. ఇంకా రావు రమేష్ గారు మోస్ట్ హౌ సొసైటీ థింక్స్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్. మీ ఫాదర్ క్యారెక్టర్ పెద్ద నరేష్ గారు ఆఫ్ కోర్స్ హీఈస్ ద మెయిన్, హీఈస్ లైక్ ఆయన వల్లే సినిమా, ఆయన వల్లే రాజు. అన్నీ ఉన్నాయి, ఈవెన్ లిప్ లాక్లు కూడా చూసాను మేము పోస్టర్. అవన్నీ మీరు థియేటర్లో చూడండి. ఉంటాయి రెండు ఉంటాయి. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సాధారణంగా ఫ్రైడే వచ్చినాయి అంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, బట్ కొన్ని ట్రైలర్స్లో మనం స్ట్రక్ అవుతాం. ఈ ట్రైలర్లో సంథింగ్ ఉంది, ఈ మూవీలో ఏదో ఉంది, చూడాలి అనుకుంటాం. సో ఈ వీక్ వస్తున్న అలాంటి సినిమా టీం ఒకటి వచ్చారు. వాళ్ళ టైటిలే టాప్. మరి సినిమా రిజల్ట్ ఏ రేంజ్లో ఆడియన్స్ ఇస్తారో తెలియదు. సో మాట్లాడదాం. వీ హ్యావ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ చైతన్, కశిష్ అండ్ రమ్య, రైట్? హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. సో ఫస్ట్ ర్యాంక్ రాజు అయినా సరే రిజల్ట్ వచ్చే ముందు ఏమైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో మేబీ నేను 99కి 100కి 200 రాసాను అన్న రిజల్ట్ వచ్చేటప్పుడు టెన్షన్ ఉంటుంది. అవును, ఆఫ్ కోర్స్. మూవీ రిలీజ్ ముందు ఎలా ఉంది? మూవీ రిలీజ్ ముందు నా 10th పరీక్షల కన్నా ఎక్కువ టెన్షన్గానే ఉంది. ఎందుకంటే 10th పరీక్షలు రాసేసాం. సో తెలుసు ఓకే ఒక 70 వస్తుంది, లేదా 90 వస్తుంది, లేదా 95 వస్తుంది, వాట్ ఎవర్. బట్ ఇదేంటంటే ఇది నేను జడ్జ్ చేయలేను. నేను ఎంత బాగా రాసినా, లేదంటే ఎంత బాగా చేసినా, మా డైరెక్టర్ గారు ఎంత బాగా తీసినా బోల్డ్ పారామీటర్స్ ఉంటాయి ఆబ్వియస్గా. సో అది హిట్టో ఫట్టో ఏంటో అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. ప్లస్ హైప్ మాత్రం బాగానే వచ్చింది. సో ఆ హైప్కి తగ్గ మన సినిమాని యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అనేది దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫ్రైడే తర్వాత తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు కలిసినప్పుడు అవన్నీ హ్యాపీగా ఇంకా సండేకి తెలుస్తుంది, ఫ్రైడే కూడా కాదు. సో హాయ్, where are you from? I'm from Delhi, but now living in Bombay also. Okay, so ఎలా ఉంది Tollywood? How is Tollywood? Tollywood is great. People here are really nice and they're very warm and welcoming. So I think I'm feeling great being here. So it's a debut movie for you or a debut movie in Telugu only? No. This is my second movie in Telugu. So yeah, let's see how it goes then. Okay, super. Kashish, so Shruti అని మాట్లాడుకోవాలి ఇప్పుడు. Shruti. సాయి రమ్య. హాయ్. తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయిలు ఇంత తెల్లగా ఉండరు. రమ్య బాగా బ్రైట్గా ఉంది. సో ఇట్స్ మూవీ చేస్తున్నారు, ఇదే ఫస్ట్ మూవీ? యా, లైక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇదే ఫస్ట్ మూవీ. బిఫోర్ ఐ డిడ్ హుషారు, వన్ ఆఫ్ ద లీడ్స్. ఓకే, మాట్లాడుకుందాం సినిమా గురించి. సో ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ లైక్ చైతన్, ఈ రోజుల్లో చైతన్కి ఇప్పుడు చూసిన రాజుకి, అంటే లైక్ ఇప్పుడు ట్రైలర్లో చూసిన రాజుకి చాలా డిఫరెన్స్ ఉంది. సో పర్టికులర్గా ఆ రాజు క్యారెక్టర్కి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? అంటే రాజు క్యారెక్టర్ ఈ మూవీలో రాజు ఒక్కడే కాదు, ఇందులో ఒక 3 షేడ్స్ ఉంటాయి, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్లో మేము ఒక 2 షేడ్స్ చూసాం. ఇంకో షేడ్ కూడా చిన్న చిన్న షార్ట్లు చూపించారు, కొట్టడాలు ఇవి అవి ఆ టైప్లో. బట్ వాట్ ఎవర్. బట్ ఫస్ట్ ఈ మొత్తం ఒక జర్నీ, ఫస్ట్ ర్యాంక్ రాజు గారి తాలూకా జర్నీ అనమాట ఇది బేసిక్గా. సో వాడు క్యారెక్టర్ ఇంట్రడక్షనే మనం ఈ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ అవే బాగా రీచ్ అయినాయి జనాల్లోకి. ఎందుకంటే అది బేసిక్గా చాలామంది కనెక్ట్ అవుతారు. ఇట్స్ రాజు అనేవాడు ప్రతి దగ్గర ఉంటాడు, అందరిలోనే ఉంటాడు. ఒక 10% కొందరిలో, 20% కొందరిలో. అంటే ఫస్ట్ బెంచ్ వాళ్ళలోనే, బ్యాక్ బెంచ్ వాళ్ళలో కూడా ఉంటాడు చాలా. అంటే ఒకప్పుడు ఎవరైనా రాజే కదా, ఎల్కేజీలో కానీ లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్లో కానీ. అలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ టైంలో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అది రీజన్ మైట్ బి ఎనీథింగ్. ఓ బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే అమ్మ ఈ చదువులు ఏంట్రా బాబు అని చెప్పి ఇంకోటి అదర్ అవిగేషన్స్ వాట్ ఎవర్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బట్ రాజు అనేవాడు ఉంటాడు అందరిలో. అది
సో ఈ రాజు క్యారెక్టర్కి లైక్ పక్క దువ్వేసుకొని నీట్గా కలజోట్ పెట్టుకొని ఎన్ని లీటర్ ఆయిల్ వాడి ఉండొచ్చు మొత్తం లీటర్ కాదు, ఒక రోజుకో క్యాన్ అయిపోయేదేమో హెయిర్ జెల్ హెయిర్ ఇది. సో రోమా అని ఒక ఆవిడ బాంబే నుంచి వచ్చేది అనమాట. సో ఎవ్రీ టైమ్ మొత్తం రోజంతా నా పక్కనే ఉండేది. ఈవెన్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా అంత నా పక్కన ఉండేమో. కానీ అలా ఇలా ఇలా టింగ్ అని ఒకటి లెగ్గింగానే ఇలా టింగ్ అని మళ్ళా ఇంపార్టెంట్ సీన్ మధ్యలో కూడా కట్ 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 అని తనే కట్ చెప్పేసి హెయిర్ నాట్ గుడ్ అని చెప్పి మళ్ళా దుబ్బి మళ్ళా హెయిర్ స్ప్రే అక్కడ మళ్ళీ సగం బాటిల్ అయిపోయేది అది. సో అన్ని హెయిర్ స్ప్రేలు జెల్లులు గిల్లులు. లక్కీగా హెయిర్ పోలేదు నాకు, ఇంకా ఉన్నది బాగానే హెయిర్. లేదంటే ఇంకోళ్ళకైతే పోయేది మొత్తం గుండె అయిపోయేది. అది హెవీ రిస్క్ అసలు. ఇంకోసారి ఇంకా అలాంటి క్యారెక్టర్ చేయదలుచుకోవట్లేదు, అలాంటి హెయిర్ స్టైల్ కూడా చేయదలుచుకోవట్లేదు. అది ఎన్ని రోజులు జరిగింది? ఓన్లీ రాజ్ ద షోమెన్ వదిలేస్తే ఈ బాయ్ లేదు, మోస్ట్లీ రాజువే ఉంటాడు సినిమా అంతా కూడా. రాజువే. ఈవెన్ రాజులా మారినా కూడా అది జస్ట్ ఎక్స్టీరియరే మారుతుంది, కానీ తన ఇంటీరియర్లో కానీ లేదంటే తను మనసులో కానీ రాజు క్యారెక్టరే ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఆ షూట్ పరంగా అయితే ప్రాబ్లీ ఒక 30 days అవుట్ ఆఫ్ లైక్ 50 days or 30 days రాజు క్యారెక్టర్ మీద షూటింగ్ చేసాం. అది సూపర్. సో శృతి, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? Yeah, my characters, I have got different shades to my character. So I'm playing a very bubbly, very chirpy girl. But the best part is that I've got, being at such a beginning of my career, I've got comedy scenes to perform with Chetan, with Venil Kishore. So I think that's a great thing for me. I've got emotional scenes, romantic scenes. So I think it's great. I'm following him throughout the movie. That how can a guy be so innocent? So I'm just very curious, and I fall in love with him. And that's how it is. సో తను ఎంత ఫాలో అయ్యే వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ మాత్రం హెయిర్ స్టైలిష్కి ఇచ్చేసాడు. బేసిక్గా తనకి ఏంటంటే భయం, ఎవడైనా చీట్ చేసేస్తాడేమో అని. కానీ రాజ్గాడ్ ఎప్పుడు చీట్ చేయలేడు, ఎందుకంటే ఆడికి అబద్ధం ఆడడమే రాదు. అందుకని నన్ను ఫాలో అవుతుంటుంది. సో మీ క్యారెక్టర్ ఏంటి రమ్య? నా క్యారెక్టర్ ఒక లైక్ నా నేమే కొంచెం స్పెషల్ అనమాట మూవీలో. చెప్పొద్దా? జెస్సీ. ఇట్స్ జెస్సీ. రియల్లీ స్పెషల్, లైక్ సమంత గారి ఫస్ట్ మూవీ కాబట్టి. సో మూవీ చూడాలి నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే. అంతే చెప్పచ్చు, కొంచెం చెప్పచ్చు. జెస్సీ అంతే, ఇంకేం చెప్పదు. డైరెక్టర్ గారు ఇంకేం చెప్పొద్దు అన్నారు. సో తెలుగు అమ్మాయి కదా, ఎక్కడ నేటివ్ పుట్టింది పెరిగింది? హైదరాబాద్ అండి, ఇక్కడే మొత్తం పుట్టింది. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని అయితే అనుకోకుండా వచ్చింది ఛాన్స్? అంటే చిన్నప్పటి నుంచి అవ్వాలని ఉంది, ప్లస్ డాక్టర్ కూడా అవ్వాలని ఉండే. కాకపోతే డాక్టర్ వదిలేసి చాలా కష్టం, ఇలాంటి ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది మనకి వస్తుంది. అయితే డాక్టర్ వదిలేసి ఇంకా యాక్టింగ్ బెస్ట్ అని చెప్పి ఇప్పుడు యాక్టర్, స్టూడెంట్ అండ్ ఏం చదివారు? ఇప్పుడు చదువుతున్నాను నేను. ఇంకా మదర్ కూడా పక్కనే ఉన్నారు, ఇంకెక్కువ క్వశ్చన్ అడితే ఆగండి. సో ఈ మూవీ చేయాలి అనుకున్నప్పుడు లైక్ కన్నడలో సూపర్ హిట్, చాలా హిట్ మూవీ అని మేము. సో లైక్ ఆ సబ్జెక్ట్ మేము చేస్తున్నప్పుడు మీకు ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ సడన్గా వచ్చే ఆ స్పెషల్ క్యారెక్టరా, ఈ క్యారెక్టర్ లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా? పక్కాగా అయితే రాజు క్యారెక్టరే. ఎందుకంటే అంత అమాయకంగా అంత స్టూడియస్గా చదివే క్యారెక్టరు. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ ఏంటంటే రాజు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఎందుకంటే అసలు రాజు ఎందుకు అలా మారాడు, మీరు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూస్తే ఫస్ట్ ఇనీషియల్గా ఆయన చేసిన ఛాలెంజ్లు ఇవన్నీ తెలుసు. మా వాడిని ఎలాగన్నా నేను ఫస్ట్ ర్యాంక్ అని చేస్తాను, మా వాడి పేరు ఫస్ట్ ర్యాంక్ రాజు అనే పెట్టండి, ఆడి పేరు ఆడు నిలబెట్టుకోవాలి, ఇది అదే చెప్తారు. సో చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని అలాగే చదివిస్తారు. ఈ ఎస్పెషలీ ఒక లాస్ట్ 5-10 years ago ఈ నారాయణ చైతన్య ఇలాంటివన్నీ వచ్చేసరికి అదొక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు నంబర్ 1 1 1 1 2 3 అందులో మావాడు ఉండాలి, అది మావాడు ఆ సంచలనం సృష్టించాలి, నేను 10 మందికి చెప్పుకోవాలి అని. సేమ్ యాజ్ ఇస్ టిపికల్ ఫాదర్ క్యారెక్టర్ నరేష్ గారిది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ విల్ మేక్ ద మూవీ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఆ క్యారెక్టర్ అనేది ఆల్ పేరెంట్స్కి ఉంటుంది అనమాట. సో సేమ్ ఇలాగ రాజు క్యారెక్టర్ అనేది ఆల్ స్టూడెంట్స్లో ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. సో ఒకసారి ఫస్ట్ డే ఆడియన్ వచ్చేస్తే మా థియేటర్కి, సరే ఈ సినిమాకు ట్రైల్ వేద్దాం రా అని వస్తే వాడు ఆ సినిమాని వాడిలో వాడు చూసుకుంటే ఈజీ కనెక్ట్ అయిపోతాడు.
వెళ్ళి ఒక 20 మందిని తెస్తాడు, ఇది నా సినిమా రా బాబు వచ్చి చూడండి అని. సో హీ విల్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఇంకా మేము అవసరం లేదు ఇక్కడ. అది అవును. సో బాగా చదివేవాడైతే వాడు చేసిన మిస్టేక్స్ ఏంటి అర్థం అవుతాయి. చదివేవాడంటే ఇలా కూడా ఉండొచ్చు. సో లైఫ్లో చదువు ఒకటే కాదు, ఎక్స్ట్రా కరికులర్ అంతే. సో వాడు చెప్తాడు, నన్ను చూడండి ఇప్పటి వరకు మీరు తిట్టారు యాదవ చమట ఇది అది అని, ఇలాగా నన్ను ఇలా చదివించేస్తే నేను కూడా ఇలాగే అయిపోతాను, సో నేనే కరెక్ట్ అని ఆడు చెప్పుకుంటాడు. పేరెంట్స్ కూడా చూడాలి పక్కా. పేరెంట్స్ వెళ్ళి వాళ్ళు నేను చూడనన్నా ఆడు వచ్చి డ్రాగ్ చేసి థియేటర్లో కూర్చోబెట్టి చూపిస్తాడు. అది. సో హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ అనమాట. సో మీకు బాగా ఇంప్రెస్ అయింది అక్కడ ఆ క్యారెక్టర్ చూసి? ఆ కనెక్టివిటీ అనేది బాగా ఇంప్రెస్ అయింది. క్యారెక్టర్స్ అనేవి ఈజీ కనెక్ట్ అయిపోయేలాగా ఉన్నాయి అనమాట. లేదు, నాది యాక్చువల్ వైజాగ్, నా నేటివ్ అంతా వైజాగ్ అనమాట. ఆ తర్వాత ఒక సెకండ్ థర్డ్ అప్పుడు నేను యూఎస్ వెళ్ళిపోయాను, అంటే పేరెంట్స్ యూఎస్ షిఫ్ట్ అయిపోయారు. సో ఆ తర్వాత దెన్ ఐ స్టడీడ్ ఇన్ రిషి వ్యాలీ స్కూల్. ఇట్స్ నియర్ చిత్తూరు జిల్లా, మనం మదనపల్లి దగ్గర ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అది బేసిక్గా. సో హాస్టల్ అక్కడే 10th వరకు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ బ్యాక్ అనమాట. అంటే నేను ఫస్ట్ ర్యాంక్ కాదు, బ్యాక్ బెంచే, కానీ టాప్ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీ బీటెక్. సో ఇంట్లో కొంచెం ఏమన్నా ఈ మూవీ స్టోరీకి మనకి ఏమన్నా ఎక్కడైనా కనెక్టివిటీ అని కుదిరిందా? 200%. మా ఫాదర్ 100% ఫస్ట్ ర్యాంక్ రాజు ఫాదరే. నేను కాకపోతే నేను ఫస్ట్ ర్యాంక్ రాజు ఓన్లీ సెకండ్ స్టాండర్డ్ వరకే. ఆ తర్వాత మళ్ళీ రాజ్ క్యారెక్టర్కి వెళ్ళిపోయాను. అది. బట్ అఫ్ కోర్స్ ఐ యూస్ టు బ్యాలెన్స్ బోత్ స్టడీస్ అండ్ ఇది. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ తెలిసిందే కదా మీకు, టాప్ 10 ఆల్మోస్ట్. సో అక్కడ సీట్ అంత ఈజీ కాదు. అది. ఈసీ బీటెక్ ఇంజనీరింగ్. ఇక్కడ రాజు ఇంజనీరింగ్ కదా? అంతే, ఇంజనీరింగ్. సో మీ ఫాదర్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు ఆఫ్ కోర్స్. బట్ ఎప్పుడు కూడా అంటే ఉత్తి జనరల్ నాలెడ్జ్ లేకుండా స్టడీస్ అనేది ఇదిలో కాదు. స్టడీస్ ఆర్ సెకండరీ. నాకు ఫస్ట్ ప్రైమరీ అనేది నాకు ఇంటర్నెట్, వికీపీడియా అండ్ జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ హాబీస్ ఎవరు చెప్పలేదు. హి హాస్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. సెట్స్ లో బాగా ఫుల్ దేని గురించి ఎంటర్టైన్ చేస్తూ ఉండే. ఇప్పుడు కూడా లైక్ ఆఫ్ స్క్రీన్ ఎప్పుడైనా దేని గురించి అయినా అడిగితే పక్కా దాని గురించి డెఫినెట్ గా తెలుస్తుంది ఇతనికి, చేతన్కి. ఓకే, మాట్లాడుకుందాం. నెట్ నాలెడ్జ్ అంతే, ఇంటర్నెట్ నాలెడ్జ్ అంతా. ఓకే కశిష్, హౌ యూ గెట్ ది ఛాన్స్? ఎలా వచ్చింది మీకు ఈ ఆఫర్ ఈ మూవీలో? They actually approached my managers, they saw my pictures and they spoke to them, and then I met them, did 2 meetings, maybe I auditioned. So you stay in Delhi only, Hyderabad? No, that time I was in Hyderabad because my film was released and they had just seen it. So I met them, did my audition, so it was a whole process. ఫస్ట్ మూవీ ఏది తెలుగులో? I did Saptagiri LLB first. అచ్చా. Yeah. సప్తగిరి. Yeah. No, this is the second one. ఓకే, సూపర్. సో ఇంకా ప్లాన్స్ అదర్ లాంగ్వేజ్ లో కూడా చేస్తున్నారా? నాట్ ఓన్లీ ఇన్ తెలుగు? Yeah, probably Hindi I will be doing now after this. Then maybe Tamil also very soon. సూపర్. చేతన్ పక్కన ఒక బాలీవుడ్ హీరోయిన్, గ్రేట్. మీ ప్రొడ్యూసర్ మెచ్చి హోప్ఫుల్లీ. సో మీకు ఎలా ఈ ఛాన్స్? లైక్ ఇప్పుడు డైరెక్టర్ గారు సేమ్ కన్నడలో చేసిన డైరెక్టరే కదా? కన్నడ సేమ్, కన్నడ అదే ప్రొడ్యూసర్, అదే డైరెక్టర్, అదే టీమ్. సో మీరు ఎలా ఈ టీమ్ తోట? యాక్చువల్గా ఫస్ట్ నేను డాడీ రీమేక్ రైట్స్ కోసం అప్రోచ్ అయ్యాం. ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్తే ఈ సినిమా చాలా బాగుంటుందని మాదే ప్రొడక్షన్ లాగా చేద్దామని అనుకుని వెళ్తే, అదే మంజు సార్ని కాంటాక్ట్ చేసాం, మా ప్రొడ్యూసర్ని. కాంటాక్ట్ చేస్తే ఆయన ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మాకు 20-30 లక్షలు మీరు ఇచ్చేసి మీరు కోట్లు సంపాదించుదాం అనుకుంటున్నారా, ఇది అదే అని అన్నారు. సో అలా అవ్వదు, ఇది అదే అంటే, సరే సార్ మరి ఏం చేద్దాం మీరే చెప్పండి అని అంటే, నేనే వస్తాను తెలుగుకి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను మీకు కావాలంటే ఇది అది అని అన్నారు. అంటే ఓకే సరే, వీఆర్ మోర్ దాన్ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి అదే ఆయనే వచ్చారు. సో మారుతి గారు ఎలాగో మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, సో వెల్ విషరు, బాగా నా గాడ్ ఫాదర్ టైప్ ఇండస్ట్రీలో. ఫస్ట్ మూవీ కూడా రోజులు మారే ఆయనే మొత్తం అంతా సెటప్ చేశారు. సో సేమ్ వే ఆయన ఓకే సరే తెలుగు స్టైల్లో కొంచెం ఇలా బాగుంటుందని స్క్రీన్ ప్లే అంతా కొంచెం ఇలా చెప్పి డైరెక్టర్ గారికి అంతా తెలుగుకి పరంగా మొత్తం మార్పులు చేర్పులు అన్నీ చేసి ఇంకా మంజు సారే మొత్తం ప్రొడక్షన్ తీసుకున్నారనమాట. నరేష్ గారు సేమ్ డైరెక్టర్. సో నరేష్ గారికి తెలుగు బావచ్చా? అంటే నేర్చుకున్నారు ఇంకా. అంటే ఆబ్వియస్గా బెంగళూరులో ఉన్నోళ్ళకి ఆ మాత్రం అన్ని లాంగ్వేజ్లు కొంచెం వస్తాయి, ఒక 5-6 లాంగ్వేజెస్ వాళ్ళకి వస్తాయి. సో తెలుగు కొంచెం ఇంకా బ్రషప్ చేసుకుని హీ లెర్న్ మోర్ అనమాట.
సో యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే ఎందుకు అడిగానంటే తెలుగు అని డైలాగ్స్ రాసింది ఎవరు? డైలాగ్ శ్రవణ్ అని ఆయన వేరే అతను. సో 2-3 మూవీస్ అంతకుముందు రాశారు. బట్ దిస్ మూవీ చాలా బాగా రాశారు ఇక్కడ. చాలా అసలు ట్రైలర్లో చూస్తున్నప్పుడే మాకు ఈవెన్ బస్సులో నుంచి మిమ్మల్ని దించేయడం, సినిమాకి వెళ్ళడం, సినిమాలో టికెట్ లైన్లో ఇవన్నీ చూస్తుంటే యూత్ కి పటాపట అలా కనెక్ట్ అవుతుంటాయి. సో అందులో డైలాగ్ నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ డబుల్ మీనింగ్ వచ్చి అర్థం అయ్యేసరికి రేంజ్ లో అది ఫుల్ ఫ్లెజ్ డబుల్ మీనింగ్ లాగా ఉండదు, అలాగని అది ఇన్నోసెన్స్ లాగా ఉంటది వాడిది. సో రాజుకి సో మోస్ట్లీ ఇప్పుడు వేరే కామెడీలు కానీ జబర్దస్త్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ చేసే కామెడియన్కి తెలుస్తుంది, ఓకే నేను ఎలాగైనా కామెడీ చేయాలరా, ఎలాగైనా నవ్వించాలరా, కమాన్ లెట్స్ సో ఆడియన్స్కి ఏంటంటే ఓకే ఇది కావాలని నవ్వించడానికే ట్రై చేస్తున్నాడు ఒక క్లౌన్ లాగా అనేదే బేసే ఉంటుంది. బట్ ఫస్ట్ ర్యాంక్ రాజు అలా కావాలని నవ్వించడు, వాడి పని అదొకటి చేసుకెళ్ళిపోతాడు, అదే అవతల వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ట్రిక్ హియర్ అనమాట. సో దట్ ఈస్ వై దిస్ కామెడీ ఇది ఇంకో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ బేసిక్గా. డైలాగ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తాయి ఆ క్యారెక్టర్. 100% డైలాగ్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో బాగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ టిక్టాక్లు కూడా బోల్డ్ చేసేస్తున్నారు మా దాని మీద. ఒక దగ్గర ఒక 500 వీడియోస్ వచ్చినాయి మన ట్రైలర్స్ డైలాగ్స్. బట్ ఏదైనా మాకు ప్రమోషన్ చేయండి మీరు, 21st రిలీజ్ అవుతుంది. సో రమ్య, మీకు ఈ ఆఫర్ ఛాన్స్ వచ్చినప్పుడు? నాకు ఈ ఆఫర్ ఆడిషన్ ద్వారానే వచ్చింది. నేను ఆడిషన్ చేశాను. ఏం చేస్తారు ఆడిషన్లో? ఇప్పుడు చేయండి. సేమ్ అదే లైక్ నా క్యారెక్టర్, నా డైలాగ్ ఏదైతే ఉంటుందో అదే చేశాను. దే ఆర్ లైక్ యా ఇది క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాడు, అది అంతే అంతే, అలా అయిపోయింది. ఓకే, సో ఎనీ లైక్ రిమెంబర్ ఎనీ డైలాగ్ ఫ్రమ్ దిస్ మూవీ, లైక్ తెలుగు డైలాగ్? Yeah, I remember. హలో అందరూ బాగున్నారా నమస్కారం కాకుండా all the time she is saying our dialogues only. Everywhere she goes she'll ప్రిపేర్ అవుతూ my dialogues, her dialogues, all dialogues she'll keep on saying. His favorite in the trailer also is there. Yeah, Shruti, I hate you Kadu, I'm hating you. It's a past tense, present tense. I remember, mine also I remember ki hello నేను తెలుగులో అడ్రస్ అడిగితే మ్యాథ్స్ తో చెప్తున్నాను ఆంటీ. More than her dialogue she'll remember my dialogue. సో బాగా డెడికేషన్ ఉంటుంది, లైక్ సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ డైలాగ్స్, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా చదవాలి. అవును, అసలు సెట్ లో అయితే తినే ఫస్ట్ ర్యాంక్ రాణి, ఫస్ట్ ర్యాంక్ రాజు కాదు, ఫస్ట్ ర్యాంక్ రాణి. మొత్తం అన్ని రాసేసుకుని అసలు అది నథింగ్, అసలు మొత్తం రోజు ఇంకా నైట్ అంతా కూర్చుని బై హార్ట్ మార్నింగ్ రాగానే బై హార్ట్ మేకప్ వేసుకున్నప్పుడు ఇలాగ రోమా డూ మేకప్ రోమా షీజ్ ఆర్ స్టైలిష్ నో డూ మేకప్ అది అయిపోగానే మేకప్ అయిపోగానే కమ్ నో చేతన్ లెట్స్ ప్రాక్టీస్, కమ్ ఆన్ చేతన్ వాట్ ఇస్ దిస్, యు హావ్ టు ప్రాక్టీస్ విత్ మీ. సో డైరెక్టర్ గారు ఏదైనా సీన్ కొంచెం మామూలు సార్ ఇక్కడ ఇలా చేస్తున్నారేంటి సార్ అక్కడ అలా ఉంది కదా మీరు మార్చండి అంతే, అలాగా బాగుంది. సూపర్ డెడికేషన్. చూద్దాం శృతి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ లో రెస్పాన్స్. ఆ డెడికేషన్ మాత్రం యూ హావ్ టు అప్రిషియేట్ హర్, ఎందుకంటే తిన్ బాంబే షీ డజంట్ నో తెలుగు. సో ఒకసారి ఒక సింగిల్ టేక్ డైలాగ్ లో 3 pages డైలాగ్ తను అలా కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వచ్చేది. ఒక తెలుగు అమ్మాయి బోల్డ్ సినిమాలు చేసింది, తనకి చెప్పాను కూడా, నేను ఇంటర్వ్యూలో చెప్తాను నీ గురించి, అసలు అంత కోపం వచ్చింది ఆ రోజు తన మీద. మొత్తం మేమిద్దరం మా ఇద్దరు కాన్వర్సేషన్ 3 pages డైలాగ్ అనమాట. 3 pages అలాగా ఒక 1 minute సింగిల్ టేక్లో చెప్పి లాస్ట్లో నేను ఎగ్జిట్ అయిపోతాను, తను ఎంట్రీ ఇస్తుంది. ఒక చిన్న డైలాగ్ తంది, లగా షాక్ లాగా ఆడు ఫస్ట్ ర్యాంక్ రాజే అని ఒక 3 డైలాగులు. అది మొత్తం తిని 3 page డైలాగ్ చెప్పింది. ఆ 3 డైలాగ్ తను చెప్పలేకపోయింది. మళ్ళా మొదటి నుంచి అలాగా 4 సార్లు. ఇంకా 4వసారి ఫుల్ తిట్టేసాను తన్ని, ఫుల్ తిట్టేసాను. సిగ్గుందా నువ్వు తెలుగు అమ్మాయివేనా, అసలు తెలుగు వచ్చా నీకు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ బిహార్ నుంచి వచ్చావు తెలుగులో రాజులో కొత్త పర్సన్ వచ్చాడు బయటికి అక్కడ. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పేస్తాను నీ గురించి, చూడు అసలు ఇంకోసారి రీటేక్ అయితే నీ పేరు కూడా చెప్పేస్తాను, కానీ తను రీటేక్ చేయలేదు. ఇంకొక రీటేక్ అయి ఉంటే పేరు తెలిసి, 5వ రీటేక్ అయి ఉంటే గ్యారంటీ తెలిసేది. థియేటర్ లో చూద్దాం. గ్రేట్ పర్సన్. మీరు అప్పుడు
మీరు అబ్జర్వ్ చేయాలి సింగిల్ టేక్ ఎక్కడ మనకి అప్పుడు అబ్జర్వ్ చేస్తే కమాన్ వస్తుంది, శృతి వస్తుంది ఇక్కడ అది ఇది సింగిల్ టేక్. ఓకే, టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పట్టేస్తారు ఎక్కడ ఏంటి అనేది. సో రమ్య సెట్ లో కూడా ఇలానే ఉండేదా కామెడీగా? అమ్మో సెట్ లో ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఫుల్ ప్రతి ఒక్కరిని టీజ్ చేస్తూ ఉంటాడు. కానీ మిమ్మల్ని చేయకపోవచ్చు, వెనకాల మీ మమ్మీ అక్కడే కూర్చొని సీరియస్ గా వాళ్ళ మమ్మీయే ఇంకా టీజ్ చేస్తారు నాకన్నా. నేను ఊరికే హెల్పింగ్ హ్యాండ్ అంతే. ఫుల్ ఫన్ ఉంటుంది సెట్. ఆఫ్ స్క్రీన్ అయితే అసలు ఒక ఫ్యామిలీ లానే మనం కలిసి ఎలా మాట్లాడుకుంటామో అలానే ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. వీళ్ళ మమ్మీ రివర్స్, తిన్న టీజ్ చేస్తే హర్ మామ్ విల్ టేక్ హర్ సైడ్. సో మమ్మీకి తెలియ అర్థం కాదు కదా, బట్ అయినా సరే ఆ లిప్స్ నుంచి అర్థం చేసుకునేవారం ఏదో జరుగుతుంది అంతే. వాట్ యు ఆర్ టాకింగ్ టు మై డాటర్ అంటే అలాగా లుక్ ఇచ్చేవారు. కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ఎక్కడ? కాలేజ్ ఎపిసోడ్ అంతా మన నారాయణమ్మ కాలేజ్ ఇక్కడే హైదరాబాద్. సో సో పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళిపోవడం ఒక 30 days అలాగే ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజ్ లో ఛాన్స్ కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఆ గెటప్ ఉండేది కదా మోస్ట్ టైం అక్కడ. అది ఆ తర్వాత నేను గెటప్ మారాక చాలా మంది అమ్మాయిలు ఎస్పెషల్లీ వచ్చినప్పుడు ఆడు ఉండేవాడు కదా మీ మెయిన్ హీరో ఏడు అసలు నాకు గుర్తుపట్టలేదు అప్పుడు. అది కానీ ఆ సెకండ్ గెటప్ తో మాక్సిమం 4-5 days షూట్ చేసాం. పెద్ద అండ్ అప్పటికి హాలిడేస్ వచ్చినాయి వాళ్ళకి. టీజర్ రేంజ్ లో హ్యాపీనెస్ దొరికింది, బట్ సినిమా రేంజ్ లో హ్యాపీనెస్ మిస్ అయింది మొదటి క్యారెక్టర్. సో మీరు యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఉండేనా? అంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ అని ఏం ఉండేది కాదు యాక్చువల్గా. అంటే ఇప్పటికీ నాకు పెద్ద ఏం లేదు ఆర్టిస్ట్ అయిపోవాలి, హీరో అయిపోవాలి, ఫేమ్ వచ్చేయాలి ఇది అది అని కాదు. బట్ నా ప్యాషన్ మూవీస్. సో మూవీస్ రిలేటెడ్ ఏది చేసినా ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యా ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్ ఆర్ యా వెదర్ ఇట్స్ డైరెక్షన్, రైటింగ్, ఆల్ దట్. నేను అంటే ఈవెన్ ఇంజనీరింగ్ టైంలోనే లైక్ మూవీస్ గట్రా ఊరికే ప్రొడ్యూస్ చేసి తీసేవాడిని చిన్నవి షార్ట్ ఫిల్మ్స్. వైజాగ్ సైడ్ అంతా మాకు లొకేషన్స్ ఫ్రీ కదా, మొత్తం మంచి లొకేషన్స్ అన్నీ ఉండేవి. బోల్డ్ మంది షార్ట్ ఫిల్మ్స్ బ్యాచ్ ఉండేవాళ్ళు. చూసి ఆ లొకేషన్ తీసుకొని అది. సో కాలేజ్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక చిన్న ఇండిపెండెంట్ మూవీ లాగా ఒక 2 hours మూవీయే తీసాం. సో సంథింగ్ లైక్ దట్. అలా వీ యూస్ టు కీప్ ఆన్ డూయింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇది అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు బి కనెక్టెడ్ టు మూవీస్ బికాస్ మూవీస్ వర్ మై ప్యాషన్. నేను ఇంజనీరింగ్లో కన్నా కాలేజ్లో కన్నా సిఎంఆర్ సెంట్రల్ మాల్ అని ఉండేది పక్కనే, అక్కడ కిన్నెరా అని ఇంకో థియేటర్, జగదాంబ, ఈ 3 ఎక్కువ అటెండెన్స్ ఉండేది నాది. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇటే వచ్చారు, ఇంకా జాబ్ అది ఏం చేయలేదు? లేదు, డైరెక్ట్గా నేను సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయిపోయాను. ఇంజనీరింగ్ అయిపోగానే 2 months తర్వాతే సత్యానంద్ గారి దగ్గర అయిపోగానే 2 monthsలోనే నాకు రోజులు మారే స్టార్ట్ అయిపోయింది. అది ఆఫ్టర్ రోజులు మారే ఇమ్మీడియట్లీ గల్ఫ్ తర్వాత ఒక చిన్న మూవీ చేశాను. ఆఫ్టర్ దట్ దిస్ వన్. అది సో 2016 స్టార్ట్. ఫస్ట్ రిలీజ్ అయితే నాది 2017 అనుకుంటా. 2017 యా. సో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేగాని హీరో అయితే పక్కన హీరోయిన్లు ఇవన్నీ బాగుంటాయి అని రాలేదు. అవి ఎలాగో ఉంటాయి, హీరోయే అవ్వాలి అంటే హీరోనే అవ్వాలి కదా, లేదంటే విలన్కి పాప ఇచ్చినా దూరంగానే పెడతారు కదా. ఏదో మరి చూడాలి. డైరెక్టర్లు కూడా ఉంటాయిగా, డైరెక్టరే చూస్ చేస్తాడు హీరో అంతే. మనకే ఆప్షన్ ఉండదు, ఇంకా మనం ఫలానా వాళ్ళని పెట్టుకోమన్నా పెట్టుకోరు, డైరెక్టర్ ప్రొడ్యూసరే డిసైడ్ చేస్తారు. పక్కన మీకే కదా ఎక్కువసేపు కూర్చొని డాన్స్ చేసి సాంగులు చేసి ఉంటదిలేండి. ఇదంతా మనకి చూసేవాళ్ళకి ఉంటుంది కానీ అదొక జాబ్ వాళ్ళకి. ఆర్టిస్ట్ అంటే అది కూడా ఒక జాబ్. అందరు 200 మంది ఉంటారు చుట్టూ, ఏం మాట్లాడతాం ఏం చేస్తాం. అది ఆ మాటలు కూడా ఏదో వాట్సాప్లోనే చేసుకుంటాం యూజువల్గా. సో అలాంటి ఛాన్సులు పెద్ద ఉండవు సెటిల్ మీద అయితే. ఎలాగో డైరెక్టర్ గారి గురించి అనుకున్నాం కాబట్టి నరేష్ గారి గురించి ఈ మూవీ అదే ఇది పెద్ద నరేష్ గారా? డైరెక్టర్ కూడా నరేష్. మన ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఉన్నారు ఇందులో. నేను ట్రైలర్ చూస్తే ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటారు బాబు, మొత్తం టాలీవుడ్ లో ఉన్న టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, బిజియెస్ట్ ఆర్టిస్టులు అందరూ మా సినిమాయే ఉన్నారు. అసలు చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు షాక్ కూడా అయ్యారు. ఇంత చిన్న సినిమాకి అసలు వాళ్ళు ఎలా డేట్లు ఇచ్చారు, మేమే పెద్ద వాళ్ళు మేమే వీళ్ళ డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇది ఆల్మోస్ట్ వెన్నెల కిషోర్ గారి కోసం పెద్ద మూవీసే 15-16 days వెయిట్ చేసినాయి ఆయన డేట్స్ కోసం.
వాళ్ళు పోస్ట్పోన్లు కూడా చేసుకున్నారు వాళ్ళ మూవీస్. సో అంత బిజీ ఆర్టిస్ట్. అండ్ ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు, సౌత్ ఇండియా అంతా ఆయన మార్కెట్. ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేస్తారు ఆయన డేట్ల కోసం యూజువల్గా. మనకి మాత్రం ప్రాబ్లం లేకుండా అంటే మెయిన్ థింగ్ అదే చెప్తున్నా. సో వాళ్ళందరూ కూడా ఆ స్క్రిప్ట్ని నమ్మారు. ఓకే, అది కామెడీ ఇవన్నీ సెకండరీ, ద మెయిన్ ప్రైమరీ సోల్ పాయింట్ ఆఫ్ ద మూవీ, ఈ పాయింట్ ఎలాగైనా జనాలకు రీచ్ అవ్వాలి. మాలాంటి వాళ్ళు ఇది సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ అండ్ ఆడియన్స్ విల్ సీ అస్ అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఈవెన్ పోసాని గారు కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour డిస్కస్ చేశారు మా డైరెక్టర్ గారితో. సో అంటే ఆయన బోల్డ్ మూవీస్ గట్టా రాశారు కదా, సో ఈజ్ అ వెరీ బిగ్ రైటర్. సో ఆయన చెప్పారు, నా ఎక్స్పీరియన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ విచ్ ఐ ఎవర్ సీన్. ఎందుకంటే ఈ కరెంట్ సిచ్యువేషన్ని కామెడీతో అంత జెన్యూన్గా కలిపి అంత కమర్షియల్గా చూపించింది ఏది లేదు. అంటే ఇప్పుడు ఆర్ట్ ఫిలిం అంటే బోల్డ్ చూస్తాం, బోల్డ్ మంది క్లాప్స్ కొడతారు, అంత లేచి చప్పట్లు కొడతారు, అవార్డులు అన్నీ వస్తాయి, కానీ ఎవరు రారు జనాలు, అంటే ఆడియన్స్ థియేటర్లకు వచ్చి చూడరు. పాయింట్స్ ఉంటాయి బట్ లైఫ్ ఉంటుంది అందులో. బట్ సో అందుకని ఒక కమర్షియల్ వేలో ఒక కామెడీతో, ఒక డ్యూయెట్లతో, ఒక డాన్స్ నెంబర్లతో ఒక మంచి పాయింట్ చెప్పడం అనేది దట్ ఈస్ ది ఆర్ట్ ఇన్ ద మూవీ. అది దట్ ఈస్ ద రియల్ ఆర్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. Shruti, you say about your director Naresh garu. He's a great person and very calm, very patient, and he's never scolds anybody. That's the best thing about him. Like you can say anything to him, but he'll never scold you. So you taken any more retakes like which? No, I don't. I'm not taken a lot of retakes. అరే ఇక్కడ ఇందాకే అనుకున్నాం కదా ఫస్ట్ ర్యాంక్. I used to go with, I was so nervous, so I used to prepare so much that there was no chance of retakes and all that. 1 or max 2 takes I've done all my scenes. So it's been great working with him. He's very ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ పోయినా. ఇక్కడ లాస్ట్ బెంచ్ బంక్. టేక్ 30 టేక్ 100. తినకు లక్ ఏంటంటే తిను మూవీలో సరిగ్గా తెలుగు మాట్లాడే అవసరం లేదు, తెలుగు సరిగ్గా రాదు ఎలాగో. సో ఎలాగో డైలాగ్ తత అన్నది ఓకే ఓకే టేక్ అని చెప్పేసేవారు. సో అది లక్ తనకి, అంతే. బాగా మేనేజ్ చేస్తారు. లేకపోతే 1 page డైలాగ్ ఇస్తే దవిడిదిప్పుడే అయిపోయేది. సో నాకు ట్రైలర్ చూసినప్పుడు నేను గుర్తుపెట్టుకున్న ఆర్టిస్టులు అందరూ అడుగుతా, పేర్లు చెప్తా, మీరు వాళ్ళ క్యారెక్టర్ చెప్పండి. సార్ బ్రహ్మానందం గారు వాళ్ళ క్యారెక్టర్స్ గురించా? మూవీలో వాళ్ళ ఎలాంటి ఒక మంచి చైల్డ్హుడ్ ఎపిసోడ్ అంతా ఉంటారు బ్రహ్మానందం గారు. సో వెరీ క్రూషియల్ టు ద చైల్డ్హుడ్ ఎపిసోడ్. ఆ ఎస్టాబ్లిష్మెంట్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఆయన వెరీ క్రూషియల్. అచ్చా రాజు చిన్నప్పుడు జరిగిన చిన్నప్పుడు బట్ దట్ ఈస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద మూవీ. వాట్ హ్యాపెన్స్, వై హీ బికేమ్ లైక్ దట్, అది ఇంపార్టెంట్ కదా. అందరు టీజర్ చూడండి ఏంద్రా బాబు ఇలాగెలాగ అయిపోయాడు అని, అది చెప్తుంది. ఈవెన్ ట్రైలర్ లో చిన్నప్పుడు రాజు క్యారెక్టర్ డైలాగ్ కూడా సూపర్ కామెడీ ఉంది. అవునవునవును. సో బ్రహ్మానందం ప్రియదర్శి నా ఫ్రెండ్ మూవీలో. అంటే ఫస్ట్ కొంచెం యాంటీ గ్యాంగ్ ఫ్రెండ్ అలాగా, బట్ ఓవరాల్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో ప్రియదర్శిని మీరు రాంగ్ రూట్ లో లవ్ లో ట్రాక్ లో అలా అంటే అవన్నీ కామెడీ వెళ్ళండి, అవంతా సీరియస్ గా తీసుకోడు. బట్ ఇట్స్ ఫుల్ కామిక్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ బేసిక్ గా, నా క్లాస్మేట్. ప్రకాష్ రాజ్ గారు ఇస్ ద హోల్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మీరు ట్రైలర్లో చూసుంటారు డైలాగ్. సో హీ రిప్రజెంట్స్ ఆల్ ద సీనియర్ సిఇఓస్, ఆల్ ద హౌ ద మేజర్ కంపెనీస్ ఆర్ థింకింగ్. ఇప్పుడు మేజర్ కంపెనీస్ అందరికీ వాళ్ళకి బాగా పనిచేసే వాళ్ళు కావాలి, బాగా నాలెడ్జ్ ఉన్నవాడు వాడికి అవసరం లేదు. సో ఆయన హీస్ ఒకేసారి ఫ్లిప్ చేస్తారు మొత్తం మూవీని. అది వెన్నెల కిషోర్ ఫుల్ కామెడీ, 200% కామెడీ. నన్ను వచ్చి హీఈస్ ద ట్రైనర్ ఫర్ మీ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి ఎలాగా లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అదే వెన్నెల కిషోర్ చేయిస్తాడు. అండ్ హిస్ సీన్స్ ఆర్ సో హిలేరియస్. హీ హాజ్ మెనీ కాంబినేషన్ సీన్స్ విత్ హర్ ఆల్సో. సో అతను అవి కూడా దే ఆర్ టూ హిలేరియస్. సో హోల్ సెకండ్ హాఫ్. వెన్నెల కిషోర్ గారి పేరేంటి మూవీలో? బాబీ, బాలీవుడ్ బాబీ. You remember Bobby? You're telling me about the whole story. I cannot remember Bobby. It's not story. It's there in the trailer. He irritates me throughout the scenes that I have with him. So he dresses up as Raju when he comes and irritates me. So I have got very funny scenes with him. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చాలా మూవీస్లో మూవీ అలా వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ హాఫ్లోనో లేదంటే ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనో లేకపోతే ఒక టైంలో ఒక కామెడియన్ వచ్చి మొత్తం అల్లుకుపోతాడు సినిమానంతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేస్ గురంలో ఫ్రస్ట్రేషన్, లేదంటే మళ్ళా వెన్నెల కిషోర్ గారే దీంట్లో మన గీతా గోవిందంలో
లాస్ట్ మినిట్ వచ్చి అది తెలిసి తెలియకుండా కామెడీ నాకు తెలిసి తెలియకుండా ఫుల్ నవ్వించి వెళ్ళిపోతారు కదా. సో అలాగా సడన్గా వస్తారు, ఫుల్ నవ్వించేస్తారు. ఆల్మోస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా నాన్ స్టాప్ రైట్ అనమాట, లాఫింగ్ రైట్ వెన్నెల కిషోర్ గారిది. సో ఆ క్యారెక్టర్ మాత్రం చాలా పేలుతుంది. ఆయన కూడా ఆయనే చెప్పారు అన్ని రీసెంట్గా అన్ని అమితుమి ఇవన్నీ బోల్డ్ మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, బట్ హీస్ లైక్ లాస్ట్ 3-4 years దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ that came and he laughed a lot for his own character. చూద్దాం 21st. ఇంకా రావు రమేష్ గారు మోస్ట్ క్లైమాక్స్ అండ్ క్రక్స్ ఆఫ్ ద మూవీలో హీ కమ్స్ అనమాట. సో హీస్ లైక్ అన్ యాంటీ అండ్ హీ రిప్రజెంట్స్ ద హౌ సొసైటీ థింక్స్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్. అది తనికెళ్ళ బన్నీ ఉన్నారు కదా, వాయిస్ విన్నట్టు ట్రైలర్ లో. అవును యా, ఈవెన్ అంటే టీజర్ లో కూడా ఉంటారు ఇలాగ జస్ట్ బుక్ ఇలా పడేయడం. అది ఆయన ఏంటంటే ఆయన ఒక నెరేటివ్ లాగా నేను ఆయనకి నా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక పార్ట్ ఆఫ్ ద మూవీలో. అది సో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎలాగ ఉంటావురా బాబు ఇది అది అని ఆ టైప్లో సెల్ఫీలు గట్టి తీసుకుంటారు కదా, అది ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ తనికెల్ బర్నీ గారితో కామెడీ ఇవన్నీ. ఇంకా మీ ఫాదర్ క్యారెక్టర్ పెద్ద నరేష్ గారు ఆఫ్ కోర్స్ హీఈస్ ద మెయిన్, హీఈస్ లైక్ హీఈస్ ద హీరో చెప్పాలంటే, నేను కాదు హీరో. అది హీఈస్ ద హార్ట్ సోల్ ఆఫ్ ద మూవీ. సో మొత్తం ఆయన వల్లే సినిమా, ఆయన వల్లే రాజు, ఆయనే రాజుని సృష్టిస్తారు, ఆయనే రాజుని కూడా సృష్టిస్తారు, ఆయనే తర్వాత రాజుని మార్చింది కూడా ఆయనే. ఆయన మొత్తం ఇంక మూవీ అంతా ఆయనే బేసిక్గా. హీఈస్ కర్త కర్మ క్రియ, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ ర్యాంక్ రాజు లైఫ్. సినిమాలో డైరెక్టర్ ఆయనే. అది ఫస్ట్ ర్యాంక్ రాజు గారి లైఫ్ స్టోరీ ఇది ఆబ్వియస్లీ. సో ఆ ఫస్ట్ ర్యాంక్ రాజు గారి లైఫ్ డైరెక్టర్ నరేష్, పెద్ద నరేష్ గారు. అది చూసారా, ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా ఇక్కడే ఉన్నారు, అందరినీ తీసుకొని కూర్చోవి. నేను ఇంకా మిస్ అయ్యేమో, నాకు గుర్తున్నవని అడిగి ఇంకా చాలా మంది ఇంకా A to Z జబర్దస్త్ సన్నీను, మన గుండు సుదర్శన్ గారు, ఐ థింక్ రోజు మారేలో మీతో చేసిన తను నూకరాజ్ కూడా. అంటే నూకరాజ్ చిన్న గెస్ట్ అపీరెన్స్, నాది ఇంట్రొడక్షన్ దీంట్లో లాగా. సో అతను చాలా మంది ఇంకా A to Z యూ నేమ్ ఇట్ యూ విల్ ఫైండ్ దెమ్. నవీన్ నేని, మన అర్జున్ రెడ్డిలో అమిత్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ క్యారెక్టర్. సో తంది లైక్ సెకండ్ హాఫ్ అంతా హీ ఈజ్ లైక్ మై ఫ్రెండ్ అండ్ అండ్ సో వీఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్ అనమాట ఇన్ ద మూవీ. సో అలాగా. సో జనాలకి 21st మీరు ఫుల్ మీల్స్ పెడుతున్నారు హ్యాపీగా, అన్ని మిక్స్ చేసి 24 క్రాఫ్ట్స్ లో. దిస్ ఐ కెన్ యాక్చువల్లీ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ అ ఫుల్ మీల్. నేను ఫుల్ మీల్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చాలా కమర్షియల్ సినిమాల్లో అఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి, లైక్ డాన్స్, ఐటమ్ సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ ఒక సోల్ అండ్ కంటెంట్ ఉండదు. అంటే ఫ్యూ మూవీస్ దే డోంట్ హ్యావ్ దట్ సోల్ అండ్ కంటెంట్, బట్ ఈ మూవీలో సోల్ కంటెంట్తో పాటు మొత్తం మీ కామెడీ, రొమాన్స్, డ్యూయెట్లు, సాంగ్లు, డాన్స్లు అన్నీ ఉంటాయి. అది సో మొత్తానికి ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్. So about music, we'll talk about the music. Yeah, I have 2 songs we have together. Yeah. Right? So one is Ayo Rama, where I have played 5-6 characters of a Superwoman, Wonder Woman, Spider-Woman, I don't know, Batwoman. Okay, so Spider-Man, Superman అన్నిటిని మార్చేసి లేడీస్ కి ఇచ్చేసారు అన్నమాట. I wanted to do it like once in a lifetime, but I got all 5 one together in one song. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేశారా డైరెక్టర్ గారు, ప్లీజ్ నాకు గివ్ మీ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ సాంగ్? అదేం లేదా? ఏమో జరిగే Naresa just mentioned to me that we are thinking, we are planning, we want to do Superwoman and all these characters. Are you okay with it? I said, no, I want to do it. I said, you can't change it. I want to do this only. So it was great shooting that, because it was very hard working on that song. I had to just change quickly, and I didn't get time at all for anything else. And the second song we have shot in Gangtok, which is a romantic number. That's called Nuve Nijam. So the lyrical teaser has been got out today. So that's also a beautiful melody which is there. And Ayu Rama is sung by Sunidhi Chauhan. So that also has another peppy song. That's more peppy. Nuve Nijam is sung by Shreya Ghoshal. No. Avisha. No, I forgot her name, but she's some big famous one. బట్ మనం కశిష్ ఏం చెప్తే అదే, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ క్వీన్ గారు బాగా గుర్తుంటుంది, మాకు గుర్తుండదు. సో మ్యూజిక్ సేమ్ కన్నడంలో ఇచ్చిన కిరణ్ ఆయన అక్కడ. అండ్ బీజిఎం అయితే జేబీ గారు కొట్టారు. అచ్చా, జేబీ గారు బీజిఎం జేబీ. ఫ్యామిలీ, మీ రెగ్యులర్ ఫ్యామిలీ, ఇన్ హౌస్
మ్యూజిషియన్. ఓకే రమ్య, ఒక మంచి మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు, లైక్ ఫస్ట్ ర్యాంక్ రాజు. డెఫినెట్ గా రాజుకి ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఈ మూవీ సక్సెస్ లో కూడా రావాలి. సో వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్ అబౌట్ యువర్ మూవీ? అబౌట్ ఆ మూవీ, మా మూవీలో అన్నీ ఉన్నాయి, లైక్ ఎమోషన్, లైక్ లవ్, ఎవ్రీథింగ్. సో మీ టోటల్ ఫ్యామిలీని తీసుకొచ్చి మా మూవీ చూస్తారని అనుకుంటున్నాను. ఇట్స్ రిలీజింగ్ ఆన్ June 21st. హోప్ వీ వుడ్ సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ థియేటర్స్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. అన్నీ ఉన్నాయి, ఈవెన్ లిప్ లాక్లు కూడా చూసాం మేము పోస్టర్. అవన్నీ మీరు థియేటర్లో చూడండి. ఉంటాయి, రెండు ఉంటాయి. ఏదో ఒకటి కట్ చేసి ట్రైలర్ లో ఏం పెట్టలేదు, రెండు ఉంటాయి. యాక్చువల్లీ చేతన్ ఫీల్ అయి ఉంటాడు, అబ్బా ఈ తలదుక్కోవడం ఈ క్యారెక్టర్ ఏంటి అని. అది చూసి అమ్మయ్య చాలు, ఇదంతా కష్టపడిందంతా ఆడికి కూడా ఒకటి ఉంటది. నేను అందుకే అది సస్పెన్స్, అది ఎలాగ ఏంటి అనేది థియేటర్ లోనే చూడాలి. కానీ దానికి కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు తర్వాత, అది ఇంకా హిలేరియస్ గా ఉంటది అది. సో మీరేం చెప్పాలి ఆడియన్స్ కి? యా, సో బేసిక్గా మనకి ఈ మూవీని వచ్చి చూడండి ప్లీజ్ అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అలా చెప్పినా మీరు వినరు నా మాట. సో ఈ మూవీ ఎందుకు చూడాలని మీరు అడగచ్చు. ఈ మూవీ ఫస్ట్ ర్యాంక్ రాజు కదా, సో ఫస్ట్ ర్యాంకర్సే వెళ్ళాలి అని అస్సలు అనుకోవద్దు. ఇది బేసిక్గా ఫస్ట్ ర్యాంక్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పే మూవీ. సో దిస్ మూవీ బిలాంగ్స్ టు ఆల్ ద బ్యాక్ బెంచర్స్. ఓకే, మెయిన్లీ బ్యాక్ బెంచర్స్, ఇప్పటి వరకు మిమ్మల్ని చౌంట్లు యాదవులు అని తిట్టిన వాళ్ళందరికీ మీరు వెళ్ళి థియేటర్కి డ్రాగ్ చేసి మీరు చూపించండి. మీ టీచర్స్ కానీ, లేదంటే మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ నోజీగా ఇప్పుడు అంకుల్ లాంటిలే బాబు ఎంత ర్యాంక్ బాబు 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 అని వాళ్ళకి ఫోన్లు చేసి మరి మా ఫార్వర్డ్ అది ఫ్రీగా టికెట్ పంపించండి, బుక్ మై షోలో పంపించండి డైరెక్ట్గా బుక్ చేసి. ఎందుకంటే ట్రస్ట్ మీ, ఈ సినిమా చూసే లైఫ్లో మిమ్మల్ని ఇంకెప్పుడు అలాగ అనరు. అది అంతకన్నా మీకు ఇంకా ఛాన్స్ ఉండదు. ఇది మీ మూవీ, మీ ఆయుధం, మీరు వాడుకోండి ఈ సినిమాని, అంతే. సూపర్. చేతన్ మీ అందరికీ ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది. సో ఓకే కశిష్, ఐ థింక్ యువర్ ఫస్ట్ మూవీ ఇస్ వెల్ గుడ్ ఇన్ ద టాలీవుడ్. సో నౌ యూర్ కమింగ్ విత్ ఫస్ట్ ర్యాంక్ రాజు. So what do you want to say to your Telugu audience? I would like to say that this is a package that we are giving you, and we have worked really hard for this film. And no, don't. We didn't work so hard. She's just like hey, వచ్చేసా సూపర్వుమెన్ ఇవన్నీ ఎలా వస్తాయి? Yeah, okay, see me as Superwoman and forget. We found it very fun, so we didn't find it hard working at all. Hello? Yeah, we found it fun. Yeah, we have worked She hard. found it hard. I have worked hard. He has not worked hard. When you love something, you can never work hard. So I loved it. That means I'm kidding. ఫస్ట్ ర్యాంక్ రాజు కొంచెం బయటకు వచ్చాడు. I told you he has knowledge about everything. He troubles like last time. Yeah. So yeah, because every parent wants a child to be a first ranker, and every child wants to be the last ranker. So it's the story of last rankers and also first rankers and parents. Yeah, so it's a package that we are offering. Please watch it on 21st of June. సో మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా లాక్కెళ్ళండి, వాళ్ళు కూడా వేస్తుంటారు రే చదవరా ఏంట్రా స్టోరీ. ఎవరు వేసినా వాళ్ళని పట్టుకెళ్ళండి. ఓకే బ్రో, 21st థియేటర్లో చూసిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటే అంటే టీమ్తో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. Definitely. సో మచ్ ఫర్ కమింగ్. Thank you. All the best, Thank you. Ramya. Nice meeting you. Nice to meet you. Thank you. Hi, I'm Kashish Vora. And I'm Chetan Madineni. This is Ramya Paspaleti. Please watch our exclusive interview on iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.